బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీపై నమోదైన ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను ప్రస్తావించారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యాపారి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసుల వైపునకు కాల్చినట్లు నమిత్ శర్మ అంగీకరించాడు. పార్టీలో పాల్గొన్న 11 మందిలో 8 మందికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు ఇక పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను ఉప్పర్పల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు లైవ్ లో. చెప్పండి రాణా ప్రతాప్. మైనాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలనమైన విషయాలు పోలీసులు బయటపెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రిమాండ్ కాపీ ఉంది, ఎఫ్ఐఆర్ కాపీతో పాటు రిమాండ్ కాపీ కూడా ఉంది. సో ఈ రిమాండ్ కాపీలో ఎవరెవరు పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా చాలా క్లియర్ కట్గా పోలీసులు వారు రాసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొదటగా ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ పార్టీతో పాటు మందు పార్టీలో డ్రగ్ కలుపుకొని వాళ్ళు సేవిస్తున్నట్టుగా అధికారులు ఇక్కడ వారు రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ డ్రగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎంత రూపాయలకి వాళ్ళు కొన్నారన్న దానిపై కూడా చాలా స్పష్టంగా కూడా దీంట్లో వాళ్ళు రాశారు. ముఖ్యంగా సిమ్లా నుంచి వారు కొకైన్ని తీసుకొని వచ్చారు పర్చేస్ చేసి. ఒక్కొక్క గ్రామ్ వచ్చి దాదాపు 15,000 రూపాయలకు ఇచ్చి వారు కొన్నట్టుగా తెలుస్తుంది. సో 30,000 రూపాయల వరకు ఒక వ్యక్తి నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టుగా చాలా క్లియర్గా వారు దాంట్లో రాశారు. దాంతోపాటు కౌశి రవి అని, అలాగే తిరువేదుల అర్జున్ రెడ్డి, పుంజుగుల రితేష్ రెడ్డి, నితేష్ శర్మ అండ్ పుంజుగుల రోహిత్ రెడ్డి వేర్ కన్స్యూమ్డ్ సమ్ కొకైన్ డ్రగ్ పార్టీ ఇన్ ద గేవ్ ద రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్ సిల్వర్ శరత్ కుమార్. అంటే ఇప్పుడు నేను చదివినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ముగ్గురు, వారు మద్యంలో డ్రగ్స్ సేవించిన తర్వాత మిగిలిపోయినటువంటి కొకైన్ ఏదైతుందో దాదాపు 2 గ్రాములు మిగిలిపోయింది. కాబట్టి ఆ 2 గ్రాముల్ని పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరుతున్నారో సిల్వర్ శరత్ రెడ్డి, అతని దగ్గర వారు పెట్టడం జరిగింది. అయితే మొదటగా పోలీసులు అక్కడికి ఫామ్ హౌస్లకి ఎంటర్ అయినప్పుడు విత్ వారెంట్తోనే తీసుకెళ్లారు. వారెంట్ వెళ్ళారు, దాంతోపాటు పక్కా ప్రణాళికతోనే వారు అక్కడ లోపలికి వెళ్ళారు. లోపలికి ప్రవేశించినప్పుడు పోలీసులు వస్తున్నారని ఆల్రెడీ వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే మనం తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో కాల్పులు జరిపాడు. ఆల్రెడీ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి తమ్ముడి దగ్గర లైసెన్స్ గన్ ఉంది. ఆ జర్మన్ సంబంధించినటువంటి ఇది 32 అది, దాన్ని తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపారు. ఆల్రెడీ పోలీసులు లోపలికి ఎంటైనప్పుడు మేము పోలీసులు మనిషి వాళ్ళు చాలా గట్టిగా అరిచినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా కాల్పులు జరిపారు. వాళ్ళు కాల్పులు జరిపిన ప్రధాన ఉద్దేశం పోలీసుల్ని గాయపరచడానికే అన్నట్టుగా పోలీసులు వారు చెప్పారు. ఎందుకంటే ఒకవేళ పోలీసులు కానీ గాయపడితే ఈ సమయం అనేది ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి వాళ్ళు ప్రయత్నించినట్టుగా తెలిసింది. అయితే ఎప్పుడైతే పోలీసులు అప్రమత్తమయ్యి మొత్తం ఎంటైర్ ఫామ్ హౌస్ని వారు తమ కంట్రోల్లోకి తీసుకోవడం, అంటే జల్లెలు పట్టడం తర్వాత వాళ్ళు లొంగిపోయినట్టుగా దీంట్లో చాలా క్లియర్ కట్గా ఉంది. అయితే 11 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ చేసిన తర్వాత వారికి పాజిటివ్ అనేది వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి పాజిటివ్ వచ్చినటువంటి వారందరినీ కూడా మొదటగా మీరు డ్రగ్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాంతోపాటు చాలా వరకు తెలంగాణలోకి తీసుకురావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ రకంగా మీరు తీసుకొచ్చారో దానిపై కూడా క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే వాళ్ళందరూ కూడా మేము ఎవరు డ్రగ్ తీసుకురాలేదు, వారు అందరూ ఒక సేమ్ ఆన్సర్ చెప్పారు. దాదాపు అరగంట పాటు తిప్పి ఎన్ని క్వశ్చన్స్ చేసినా అదే ఆన్సర్ చెప్పడం జరిగింది. అయితే చివరికి తమదైన రీతిలో ఒక వ్యక్తిని ఎవరైతే సిల్వర్ శరత్ కుమార్ చివరిగా ఉన్నాడు కాబట్టి అతన్ని విచారించిన తర్వాత మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. నా దగ్గర 2 గ్రాములు ఉందని కూడా అతను చెప్పేయడము, తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ఎవరుతున్నాడో అతనే మొత్తం ఎవరు తెచ్చారన్నది కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ డ్రగ్స్ కోసం కొంత డబ్బుని ఎవరెవరికి ఇచ్చారన్న దానిపై కూడా ఆయన చెప్పాడు. దాంతోపాటు సిమ్లా బిజినెస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తాను కొకైన్ తీసుకుని వచ్చానని కూడా కౌశిక్
చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కౌశికే మెయిన్ అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి ఇక్కడంతా వాళ్ళు వాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి వీళ్ళకి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. తర్వాత రివాల్వర్ వచ్చి రితేష్ రెడ్డికి చెందినగా ఇప్పటికే గుర్తించారు కాబట్టి వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే మొదటగా వీళ్ళు ఎట్లా తీసుకున్నారు ఏంటనే దానిపై కూడా డ్రగ్స్ ఒక క్లారిటీ లేకనుంది. అంటే డైరెక్ట్గా తీసుకున్నారా, ఏ రూపంలో తీసుకున్నారా? అయితే వీళ్ళందరినీ విచారించిన తర్వాత వీళ్ళందరూ మందులో కలుపుకొని డ్రగ్స్ సేవించినట్టుగా దాంట్లో వచ్చింది. అయితే సెకండ్ ఎగ్జాంపుల్ కోసం సెకండ్ శాంపిల్స్ అంతా తీసుకొని ఎప్పుడైతే రక్త నమూనా తీసుకున్న తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దాంట్లో పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి నేమైతే అయితే కనపడుతుంది. అయితే పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా ముందుగానే సమాచారం వచ్చింది. దాని తగ్గట్టుగానే అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా అక్కడ పోలీసులకి అంటే ఈ పార్టీలోకి ఎవరెవరు రావాలనే దానిపై కూడా మొత్తం పైలట్ రోహిత్ రెడ్డి అందరికీ కూడా ఆయన సమాచారము ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఎందుకు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ రెడ్డి మహేష్ కుమారు ఎట్లా ఆయన విడుదలయ్యారని చెప్పండి. అంటే ఆయన చెప్తున్నది అంటే నేను మొదటిసారి తీసుకున్నాను, అసలు డ్రగ్ దాంట్లో ఉందని కూడా నాకు తెలియదు, నాకు ఎటువంటి మట్టు పదార్థాలు తీసుకున్నటువంటి అలవాటు నాకు లేదు, వాళ్ళు పార్టీ కోసమో అలాగే వ్యక్తుల కోసం కలవడానికి నేను వెళ్ళాను, ఫ్రెండ్స్ పార్టీస్ అంటే నేను ఆబ్వియస్గా వెళ్తుంటాను రెగ్యులర్గా, అలా వెళ్ళాను, కానీ ఇలా కలిపారని మాత్రం నాకు తెలియదు అని కూడా అతను కూడా చెప్పాడు. సో మొదటిసారి కన్జ్యూమ్ చేశాడు కాబట్టి అతన్ని బాధితంగా చూడలేదు కాబట్టి అతనికి నోటీసులు ఇచ్చి పంపించేసిన సందర్భం కనపడుతుంది. సో చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయి. సో వారిని ఇంకా ఇవాళ సాయంత్రం లోపల ఉప్పరపల్లి కోర్టులో కస్టడీకి కోరుతున్నారు మొయినాబాద్ పోలీసులు. సో కస్టడీకి వచ్చిన తర్వాత మరిన్ని కీలకమైనటువంటి తెరపైకి వచ్చే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.